హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నెట్వర్క్ అనేది 3 లేయర్స్‌గా డివైడ్ అయ్యింది. మొదటిది సర్ఫేస్ వెబ్ ఆర్ క్లియర్ వెబ్. ఇకపోతే నెక్స్ట్ డీప్ వెబ్ అండ్ డార్క్ వెబ్. సర్ఫేస్ వెబ్ అనేది మనం డైలీ వాడే యాక్సెస్ చేసుకునే ఇంటర్నెట్, గూగుల్, ఫేస్బుక్, వికీపీడియా, ఇన్‌స్టాగ్రామ్ ఇలా ఈ సోషల్ మీడియా ఇదంతా మనకు సర్ఫేస్ వెబ్ కిందికి నుంచి వస్తుంది. ఇక డీప్ వెబ్. డీప్ వెబ్‌లో నెట్ బ్యాంకింగ్ అండ్ రీసెర్చ్ పేపర్స్, మెడికల్ రికార్డ్స్ ఇలా ప్రైవేట్ డీటెయిల్స్, ఇలా హిడెన్ వికీపీడియా లాంటి డీటెయిల్స్ అనేవి ఇందులో ఉంటాయి. వీటిని మనం యాక్సెస్ చేసుకోవాలంటే మనకి లాగిన్ క్రెడెన్షియల్స్ ఉండాలి లేదా సబ్స్క్రిప్షన్స్ ఉండాలి. ఇవి కొన్ని గవర్నమెంట్ అథారిటీస్ కింద ఇన్ఫర్మేషన్స్ కూడా ఉంటాయి ఇందులో. ఇకపోతే డార్క్ వెబ్, ద హిడెన్ నెట్వర్క్. ఇది 1990స్‌లో బిగిన్ అయ్యి 2002లో పబ్లిక్‌లోకి యాక్సెస్ వచ్చింది. ఇది ఎలా మొదలైంది? ఎవరు దీన్ని క్రియేట్ చేశారు? డార్క్ వెబ్ అనేది 1990s నుంచి 20s మధ్యలో యూఎస్ నావల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వాళ్ళు గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి రీసెర్చ్ చేస్తూ కనిపెట్టారు. ఇది మొదట మిలిటరీ కమ్యూనికేషన్స్ కోసం యూస్ చేశారు. కానీ దీన్ని 2002లో టార్ ప్రాజెక్ట్ లాంచ్ అని చెప్పేసి పబ్లిక్కి యాక్సెస్ చేశారు. దాని తర్వాత దీన్ని అందరం వాడడం అనేది యూస్ చేశారు. మొదట్లో దీన్ని ప్రైవేట్ కమ్యూనికేషన్స్ కోసం యూస్ చేసేవాళ్ళు కానీ 2008, 2010 మధ్యలో ఇందులో ఒక ఇల్లీగల్ సైట్ అనేది క్రియేట్ అయింది. అదే సిల్క్ రోడ్. ఇందులో డార్క్ వెబ్లో ఇల్లీగల్ ట్రేడ్ అనేది చేసేవాళ్ళు. కానీ ఇదేది బయట ప్రపంచానికి తెలిసేది కాదు. దాని తర్వాత 2010లో ఇది ఎక్స్పాండ్ అయింది. సో దీంతో పాటు ఇంకా I2P అండ్ హైపానెట్ అనే వాటితో మెర్జ్ అయ్యి ఇలా ఇంకా 2 నెట్వర్క్స్ ద్వారా ఈ డార్క్ వెబ్‌ని యాక్సెస్ చేసుకునే విధంగా ఇంకా 2 ఇల్లీగల్ సైట్స్ అనేవి తయారయ్యాయి. ఇకపోతే ఇది 2010 తర్వాత ఇందులో మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి ఎక్కువైపోయాయి. దాని తర్వాత డార్క్ వెబ్ అనేది డ్రగ్స్ డీలింగ్‌కి, వెపన్ డీలింగ్‌కి, ఇల్లీగల్ మార్కెటింగ్‌కి, ఇలా స్మగ్లింగ్‌కి వీటన్నిటికి ఒక అడ్డాలాగా మారిపోయింది. కానీ ఈ డార్క్ వెబ్‌లో క్రిమినల్స్‌ని పట్టుకోవడం కష్టం. ఎందుకంటే ఇది ఆనియన్ రూట్ బేస్ పైన వర్క్ చేస్తుంది. వాట్ ఈజ్ ఆనియన్ రూటింగ్? ఆనియన్ రూటింగ్ ఈజ్ మల్టిపుల్ లేయర్ ఆఫ్ ఎన్క్రిప్షన్. ఇందులో ఆనియన్ ఏ విధంగా అయితే లేయర్‌గా ఉంటుందో అలాగే నెట్వర్క్స్ అనేది అదే విధంగా లేయర్‌గా కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్ మనం ఒక నార్మల్ గూగుల్ క్రోమ్ యూస్ చేస్తున్నాం. అది మనం ఇక్కడ ఇండియాలో నుంచి యూస్ చేసి వేరే ఎక్కడో ఉన్న ఒక వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేసినప్పుడు అది మన ఇండియా నెట్వర్క్ టు ఆ కంట్రీ నెట్వర్క్‌కి కనెక్ట్ అయి ఉంటుంది. కానీ డార్క్ వెబ్ అలా కాదు. నువ్వు ఒక వెబ్‌సైట్‌ని అందులో యాక్సెస్ చేసినప్పుడు, అందులో నువ్వు ఒక పేజ్‌ని ఓపెన్ చేసినప్పుడు అది మల్టిపుల్ నెట్వర్క్స్‌తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చైనా టు థాయిలాండ్, థాయిలాండ్ టు యూఎస్ఏ, ఇలా యూఎస్ఏ టు జపాన్. ఇలా ఈ నెట్వర్క్ అనేది ఎవ్రీ ఫ్యూ సెకండ్స్‌కి ఇలా మారుతూ ఉంటుంది. దీనివల్ల మనం అందులో పట్టుకోవాలంటే క్రిమినల్స్‌ని చాలా డిఫికల్ట్. అండ్ ఇందులో మనం ఏమైనా బై చేసినా డ్రగ్స్, వెపన్స్ ఇలా ఏమైనా మనం కొన్నా కూడా వాటి ట్రాన్సాక్షన్ అనేది కూడా కరెన్సీలో ఉండదు. కేవలం బిట్ కాయిన్స్‌లో ఉంటుంది. దానివల్ల ఎక్కడి నుంచి మనీ ఎక్కడికి వెళ్తుందో అనేది కూడా మనం కనిపెట్టలేం. అందుకే డార్క్ వెబ్ ఈజ్ వెరీ డేంజరస్. ఇకపోతే ఈ డార్క్ వెబ్ అనేది ఇల్లీగల్ మాఫియాకి ఒక అడ్రస్ లాగా మారిపోయింది. ఇక్కడ ఎప్పుడు చూసినా ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది నడుస్తూనే ఉంటాయి. మీరు ఈ డార్క్ వెబ్ గురించి ఏమైనా తెలుసుకోవాలి, ఎక్స్‌ప్లోర్ చేయాలి అనుకుంటే నేను నా డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. మీరు టార్ బ్రౌజర్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని డార్క్ వెబ్ ఎలా వర్క్ చేస్తుందో జస్ట్ అబ్జర్వ్ చేసి తెలుసుకోండి. కానీ ప్లీజ్ డోంట్ ఇన్వాల్వ్ ఎనీ ఇల్లీగల్ వెబ్‌సైట్స్. ఒకవేళ మీరు అందులో వాళ్ళ ట్రాప్‌లో పడితే మీరు బయటికి రాలేరు. సమ్‌టైమ్స్ మీరు ఇల్లీగల్ యాక్టివిటీస్‌లో వాళ్ళు మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు లేదా మీ సిస్టంలో మాల్వేర్ అనేది ఎక్కిస్తారు. సో మీరు చాలా కేర్ఫుల్గా అనేది ఉండాలి ఈ వెబ్సైట్లో. బట్ డార్క్ వెబ్ గురించి అవేర్నెస్ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా డార్క్ వెబ్ గురించి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఏమైనా తెలుసుకోవాలి అని అనుకుంటే ప్లీజ్ కమెంట్ బిలో. ఐ విల్ మేక్ వన్ మోర్ వీడియో. ఇట్స్ జస్ట్ ఎ బేసిక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.